పంచతంత్రం, మిత్రలాభం కథలు. పూర్వం గంగానదీ తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ గుంపులో లఘుపతనకము అనే కాకి కూడా నివసిస్తుండేది. ఒకనాడు ఒక బోయవాడు పక్షుల కోసం వలపల్లి చెట్టు చాటున మాటు వేశాడు. ముందుగా ఆ బోయను లఘుపతనకము చూసి ఇలా అనుకుంది, అయ్యో, పొద్దున్నే ఈ కిరాతకుడి మొహం చూశానే, ఈ రోజు నాకు ఏమి చేటు కలుగనుందో. త్వరగా ఈ కిరాతకుడి నీడ పడనంత దూరంగా పోవాలి. అలా అనుకున్న లఘుపతనకము అప్పటికప్పుడు ఆ చెట్టును వదిలి దూరంగా ఎగిరిపోయింది. కొంతసేపటికి తిరిగి వచ్చి మరొక చెట్టుపై వాలి బోయవాడిని గమనించసాగింది. ఆకాశంలో ఎగురుతూ ఒక పావురాళ్ల గుంపు అటువైపు వచ్చింది. చిత్రగ్రీవుడు అనే పావురం ఆ గుంపుకు పెద్ద. ఆ పావురం బోయవాడు చల్లిన నూకలను పైనుంచే గమనించి మిగతా పావురాళ్లతో ఈ విధంగా చెప్పింది, మిత్రులారా, ఎవ్వరూ క్రిందకు దిగకండి, నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ హెచ్చరించింది. ఆ గుంపులో ఒక పావురం అన్నది, బావుంది, మనం బయలుదేరింది ఆహారం కోసమే కదా, మరి కళ్ళెదురుగా ఆహారం కనిపిస్తుంటే వాటిని తినవద్దనటం నాకు నచ్చలేదు అంది. పావురం ఈ విధంగా చెప్పింది, మిత్రమా, ఈ ప్రాంతం నిర్జన ప్రదేశం, క్రిందనున్న నూకలు ఎలా వచ్చాయి? బహుశా ఏ బోయవాడో మన వంటి పక్షుల కోసం వాటినక్కడ చల్లి ఉంటాడు. ఆశ చాలా ప్రమాదకరమైనది. పూర్వం ఒక బ్రాహ్మణుడు బంగారు కంకణం కోసం ఆశపడి పులినోటికి చిక్కి ప్రాణాలను పోగొట్టుకున్న వైనం చెప్తాను వినండి అంటూ చిత్రగ్రీవుడు పులి, బ్రాహ్మణుడి బంగారు కంకణం కథను చెప్పసాగాడు. పూర్వం ఒక పులి వయోభారం చేత శక్తి సన్నగిల్లిపోయి వేటకు పోయి ఆహారం సంపాదించుకోలేక అవస్థలు పడసాగి ఒక ఉపాయం పన్నింది. ఒకనాడు అది స్నానము చేసి దర్భలు చేత పట్టుకుని మరొక చేత బంగారు కంకణము పట్టుకుని ఒక గట్టుపై వేచి కూర్చున్నది. కొంత సమయానికి ఆ బాట వెంట ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడిని చూసి, ఓయి బ్రాహ్మణుడు, రా, ఈ కంకణము తీసుకుపో అంటూ పులి ఎంతో శాంతముగా అతడిని పిలిచింది. ఆ బ్రాహ్మణుడికి బంగారు కంకణము చూసి ఆశ కలిగింది. మరలా క్రూర జంతువైన పులిని చూసి భయపడి, అమ్మో, నీవు క్రూర జంతువువి, నిన్ను నమ్ముట క్షేమం కాదు అంటూ బదులిచ్చాడు. బ్రాహ్మణుడి మాటలకు పులి ఏమాత్రం తొందరపడకుండా, నీవన్నది నిజమే కాని నేను గతములో ఎన్నో పాపములు చేశాను, మనుషులను జంతువులను చంపుకు తిన్నాను. దాని ఫలితంగా నా భార్య, పుత్రులు మరణించి నేను ఏకాకినయ్యాను. ఒకనాడు నాకొక మహాత్ముడి దర్శన భాగ్యం కలిగింది. ఆయన నాకు ఇకపై జీవులను చంపుట మానివేయమని, సత్కార్యములు చేస్తూ గడపమని, అలా చేస్తే మరణించాక పుణ్యలోకాలు చేరుతారని హితోపదేశం చేశాడు. నేను వృద్ధుడిని, పైగా బోసినోరుతో కాళ్లల్లో సత్తువ లేకుండా నిన్ను ఏమి చేయగలను అంటూ ఆ పులి బొంకింది. బ్రాహ్మణుడు నిజమే అని ఆశపడి సరేనన్నాడు. పులి ఆనందంగా, అయ్యా, శుచిగా స్నానం చేసి వచ్చి ఈ కంకణాన్ని స్వీకరించండి అంటూ ప్రక్కనే ఉన్న కొలను చూపించింది. అది నిజంగా కొలను కాదు, ఊబి. దానిపై నీరు తేలి ఉంది. అది ఊబి అని తెలియని బ్రాహ్మణుడు స్నానానికి దిగి అందులో చిక్కుకుపోయాడు. పులి అతడికి ధైర్యం చెబుతున్నట్లు నటిస్తూ, భయపడకు బ్రాహ్మణుడా, నేను నిన్ను రక్షిస్తాను అంటూ తిన్నగా వచ్చి అతడి కంఠమును పట్టుకుని బయటకు ఈడ్చింది. ఊబిలో నుండి బయటపడేసరికే బ్రాహ్మణుడు హరి అన్నాడు. తన ఎత్తుపారినందుకు ఆనందించిన పులి ఆ తరువాత ఎంతో తాపీగా బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకుతింది. ఆ కథ విన్న పావురాళ్లలో ఒక వృద్ధ పావురం చిత్రగ్రీవునితో, చిత్రగ్రీవా, నీవు చెప్పిన కథ బావున్నది, కానీ మనం బయలుదేరింది ఆహారము కోసమే కదా.
అటువంటప్పుడు సందేహముతో దొరికిన ఆహారాన్ని వదులుకొనుట అవివేకము కదా. నీవే అన్నావు కదా, ఇది మనుషుల సంచారము లేని ప్రదేశమని. ఇంకెందుకు భయము? నా మాట విను. నీ సందేహములను ప్రక్కన ఉంచు. క్రిందకు పోయి ఆ ఆహారం కడుపారా ఆరగిద్దాం అంది. ఆ వృద్ధ పావుర అనగానే మిగిలిన పావురాలు కూడా అదే తమ మనసులో మాటన్నట్లు ఒక్కసారిగా నేల మీదకు వాలాయి. పాపం! నూకలకు ఆశపడి చిత్రగ్రీవుడి మాట వినని ఆ పావురాలు వేటగాడు పరిచిన వలలో చిక్కుకుని తమ మూర్ధత్వానికి ఎంతో చింతించి అటువంటి చేటు సలహా ఇచ్చినందుకు ఆ వృద్ధ పావురాన్ని నానా మాటలు అన్నాయి. చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలని శాంతింపచేసి, మిత్రులారా, అధైర్యపడకండి. కష్టకాలమందే కలిసి కట్టుగా ఉండాలి. బుద్ధికి పదును పెట్టి ఉపాయమును ఆలోచించాలి. గండకీ నదీ తీరంలో ఉన్న వనంలో హిరణ్యకుడు అనే ఎలుక నాకు మంచి మిత్రుడు. అతడి దగ్గరకు వెడితే ఈ వలను కొరికి వేసి మనల్ని విముక్తుడిని చేస్తాడు. అందరం కలిసి ఒక్కసారిగా ప్రయత్నిస్తే ఈ వలతో పాటుగా ఇక్కడ్నుంచి మనం ఎగిరిపోవచ్చు అంటూ నచ్చ చెప్పింది. వలలో చిక్కుకున్న పావురాలను చూసి ఎంతో ఆనందిస్తూ ఆ బోయవాడు దగ్గరకు వచ్చేసరికి పావురాలన్నీ చిత్రగ్రీవుడి సలహాను ఆచరించి అతడికి అందకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. బోయవాడి వలలో పావురాములు చిక్కుకోవటం మొదట నుంచి లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. వలతో సహా ఎగరటంతో ఎక్కడికి పోతాయి అన్న ఆసక్తి కొద్ది వాటిననుసరించాడు. నిరాటంకముగా ప్రయాణించి పావురములన్నీ హిరణ్యకుడు ఉంటున్న చెట్టు బొరియ ముందు వాలాయి. వాటి రెక్కల శబ్దములకు భయపడి బొరియలోకి దూరిపోయిన హిరణ్యకుడిని చిత్రగ్రీవుడు పిలిచి బయటకు రప్పించాడు. వలలో చిక్కుకున్న పావురాలను చూసి, ఏం జరిగింది మిత్రమా అంటూ హిరణ్యకుడు అడుగగా నూకలకు ఆశపడి వలలో చిక్కిన వైనాన్ని వివరించి, మిత్రమా, వాడేనని పండ్లతో ఈ వలను కొరికి మమ్మల్ని బంధ విముక్తుల్ని చేయి అంటూ ప్రాధేయపడ్డాడు. అలాగేనని హిరణ్యకుడు ముందుగా చిత్రగ్రీవుడి బంధనాలను విడిపించబోగా, ముందు వారందరివి విడిపించి చివరగా నన్ను విడిపించు అంటూ చెప్పాడు చిత్రగ్రీవుడు. మిత్రమా, తనకి మానిన ధర్మం మొదలు చెడ్డ బేరము. నా పండ్లవాడికి ఈ వలను ఎంతవరకు త్రెంచగలనో చెప్పలేను. అందుకని ముందుగా నీ బంధనాలను విడిపించుట స్నేహ ధర్మం కదా అని చెప్పాడు హిరణ్యకుడు. అయినా చిత్రగ్రీవుడు అంగీకరించకపోవటంతో ముందుగా మిగిలిన పావురములన్నింటి బంధనాలను కొరికి చివరకు చిత్రగ్రీవుడి బంధనాలను విడిపించాడు హిరణ్యకుడు. ఈ తంతును లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. చిత్రగ్రీవుడు హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుని మిగతా పావురములతో కలిసి తన నివాసమునకు పయనమయ్యాడు. పావురములు వలలో నుండి బయటపడుట చూసి వాటి వెనుకగా ఎగిరి వచ్చి హిరణ్యకుడు వాటికి విముక్తి కలిగించుట చూసి అతడితో స్నేహం చేయాలని నిశ్చయించుకుని పావురములు వెళ్లిపోయిన తరువాత హిరణ్యకుడి నివాసం ముందు వాలి అతడిని పిలిచింది. హిరణ్యకుడు బొరియలో నుంచి బయటకు రాకుండానే, ఎవరు నీవు అంటూ ప్రశ్నించాడు. లఘుపతనకము తను చూసిన చిత్రగ్రీవుడి వైనం చెప్పి, నా పేరు లఘుపతనకము, నీతో మైత్రి చేయాలని ఇలా వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న హిరణ్యకుడు బొరియలోనే ఉండి, నీ మాటలు నమ్మవచ్చునా? నేను నీకు ఆహారం. నీవు నా పాలిటి యమపాసం చావుకు స్నేహం కుదురుతుందా? నీ వంటి వానితో స్నేహం నా వంటి వానికి క్షేమం కాదు. అది ప్రాణాలకే ముప్పు తెస్తుంది. పూర్వం ఒక లేడీ నక్క మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. చివరకు ఒక కాకి వల్ల ప్రాణాపాయం తప్పించుకున్నది. అందుకనే పరిచయం లేని వారి మాటలు విశ్వసించరాదు. స్నేహం చేయనప్పుడు తగిన వారితోనే చేయాలి అన్నాడు. హిరణ్యక, నీవు చెప్పినది నిజమే. నాకు ఆ కథను చెప్పు. వినాలని ఉత్సాహంగా ఉంది అని అడిగింది లఘుపతనకము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ న్యూ వీడియో అప్డేట్స్.